షామీర్పేట్ మండలంలో లాస్ట్ ఆఖరి సర్వసభ సమావేశానికి మా ఎంపీపీ గారు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా మాజీ సర్పంచులు కానీ, మా పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఏది ఏమైనా మేడ్చల్ నియోజకవర్గం అనేది ఒక దేశంలోనే ఒక చరిత్ర. ఎందుకంటే 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు, 5 ఎంపీటీసీలు, 5 ఎంపీపీలు, ఇట్లా ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఒక మార్కెట్ చైర్మన్, ఒక గ్రంథాలయ చైర్మన్, ఇట్లా మొత్తంలో ఇన్ని 210 కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇన్ని రకాల కూడా ఇంతమంది ఉండడం దేశంలో ఒక్క నియోజకవర్గంలో ఉండడం అది మేడ్చల్ నియోజకవర్గమే. కాబట్టి నా పీరియడ్లో మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇవన్నీ కూడా 95% మేము గెలుచుకొని తెలంగాణలో మేడ్చల్ అభివృద్ధి చేసినట్టు ఇలా 61 గ్రామాలు ఉన్నాయి. ఇలా షామీర్పేట మండలం ఉంది. ప్రతి గ్రామంలో మా ఆడబిడ్డలకు, అక్క చెల్లెళ్లకు ఎవ్వరు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మట్టంటకుంట రోడ్లు వేసిన ఘనత మా టీం. ప్రతి గుడి కూడా 120 గుడులు కట్టించిన ఘనత కూడా మా టీం, మా ఎంపీపీ గారు, మా ఎంపీటీసీలు అందరూ కూడా కష్టపడ్డారు. ఇది చరిత్రలో నిలిచే టీం. ఇది మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు వీళ్ళంతా ఒక చరిత్రలు నిలిచిపోతారు. ఎందుకంటే 61 గ్రామాలు ఉన్నాయి మేడ్చల్ మండలంలో, మేడ్చల్ నియోజకవర్గంలో 61 గ్రామాలలో 61 గ్రామాలకు కూడా ప్రతి రోడ్ వేసినాం, ప్రతి గుడి కట్టించినాం, ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి కూడా 24 గంటల కరెంట్ ఇచ్చినాం. అన్ని రకాలు కూడా ఇది గోల్డెన్ బ్యాచ్. ఈ టీం చరిత్రలు నిలిచిపోతుంది. ఈ తర్వాత షామీర్పేట్ మండలం అది జిహెచ్ఎంసీలో కలుస్తుందా, మున్సిపాలిటీలో కలుస్తుందా, ఏది కలిసినా మనకు తెలియదు. గవర్నమెంట్ ఎట్లా చేస్తే అట్లా. కానీ ఇప్పుడైతే వీళ్ళు 5 ఏళ్ళు ఈ సేవ చేసే చూడు ఎప్పటికి చరిత్రలు నిలిచిపోతుంది. ఇంత మంచి బ్యాచ్ ఎక్కడ దొరకదు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. గట్టిగా పట్టుకుంటారు. నేను ఈ షామీర్పేట్ మండలానికి జెడ్పీటీసీగా 5 ఏళ్ళు సేవ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఎంపీటీసీలు కానీ, ప్రతి ఒక్క సర్పంచులు కానీ చాలా బాగా ఈ యొక్క జర్నీని చాలా బాగా ప్రజలకి సేవ చేశారు. నేను కూడా ప్రతి ఒక్క ఎంపీటీసీని, ప్రతి ఒక్క సర్పంచ్ మంచిగా ప్రతి ఒక్క అభివృద్ధి పనులన్నింటినీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క విలేజ్ రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క పనులను దగ్గరుండి చూసుకొని అన్ని పనులని మా సొంత ఇంటి పనులలాగా చేసుకొని మేమందరం కలిసి చాలా బాగా ఈ ప్రయాణాన్ని కొనసాగించినాము. ఇవాళతో రేపటితోని మా జెడ్పీటీసీ అందరికీ ఆఖరి రోజు. ఈరోజు ఎంపీటీసీలకి ఆఖరి రోజు కాబట్టి ఈ యొక్క ఫేవరల్ పార్టీకి మేము చాలా సంతోషంగా అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మా ఒక పరిధి అయిపోయిందని మేమేం బాధపడట్లేదు. చాలా బాగా ఈ జర్నీని చేసినాము. మళ్ళీ మాకు ప్రజలు ఇదే ఆదరణ ఇస్తారని నేను షామీర్పేట్ మండల ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క ఓటుతోనే నేను ఈ స్థానంలో ఇక్కడ నిలబడినాను. వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు, నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను షామీర్పేట్ మండలానికి. అలాగే నాకు టికెట్ ఇచ్చిన మంత్రి గారికి, మన మాజీ మంత్రి గారు, మన మల్లారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన నన్ను గుర్తించి నాకు ఈ టికెట్ ఇవ్వడం వల్లనే నేను ఇక్కడ ఈ షామీర్పేట్ మండలంలో నేను ఇక్కడ నిలబడడం నా అదృష్టము. షామీర్పేట్ మండల ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మల్లారెడ్డి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు.
సర్వసభ్య సమావేశానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, నా తోటి ఎంపీటీసీలకు, వైస్ ఎంపీపీ గారికి, అధికారులకు, ప్రెస్ మిత్రులకు అందరు కూడా నేను పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మేము ఎన్నికైనప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే కొట్లాడినాము. ఇన్ని రోజులు కూడా ప్రతి ఒక్క ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మేము ఎవరమైనా కానీ ప్రజల సమస్య మీదే కొట్లాడినాము. మాకు ఈ 5 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఫండ్స్ తక్కువ ఉన్నా కానీ మేము ఎక్కువ ప్రజల సమస్య మీద ప్రజల సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేసినాము. అలాగే నేను నా స్వగ్రామమైనటువంటి షామీర్పేట్ గ్రామం నుండి ఎంపీటీసీగా ఎన్నికైనందుకు, నన్ను ఎంపీటీసీగా ఓట్లేసి నన్ను గెలిపించినందుకు ముందుగా నా గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రుణపడి కూడా ఉంటున్నాను. తర్వాత నన్ను ఎంపీపీగా ఓటు వేసి గెలిపించిన నా తోటి ఎంపీటీసీలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రాబోయే రోజులలో కూడా మా ఎంపీటీసీలు కానీ, మేము కానీ, ఇంకా జెడ్పీటీసీ గారు కానీ, ఇంకెవరైనా సరే ఇంకా ఉన్నత పదవులు అనుభవించి మేము ఇంకా పై అంతస్తులో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాలలో మేము చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్రజలకు సంబంధించినవి. మా ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు, ప్రతి విషయంలో సహకరించారు, ప్రతి మీటింగ్ లో కూడా సహకరించారు. ముందుగా ఎంపీటీసీలకు కూడా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.